Hey guys, welcome back to our channel. Pro Kabaddi Season 11 కోసం అన్ని టీమ్స్ తాము రిటైన్ మరియు రిలీజ్ చేసే ప్లేయర్స్ ని నిన్న అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక రిటైన్ చేసుకునే ప్లేయర్స్ ని 3 కేటగిరీ వైజ్ గా డివైడ్ చేశారు. అయితే ప్లేయర్స్ యొక్క రెప్యుటేషన్ ని బేస్ చేసుకుని ఈ కేటగిరీస్ అనేవి ఉంటాయి. ఇక ఫస్ట్ కేటగిరీ ఎలైట్ ప్లేయర్స్, అంటే ఎవరైతే స్టార్స్ ఉంటారో వాళ్ళని ఈ కేటగిరీలో రిటైన్ చేసుకుంటారు. ఇక సెకండ్ కేటగిరీ యంగ్ ప్లేయర్స్, అంటే స్టార్ రెప్యుటేషన్ తర్వాత ఉండే సెకండ్ గ్రేడ్ ప్లేయర్స్ ని ఈ కేటగిరీలో రిటైన్ చేసుకుంటారు. అండ్ థర్డ్ కేటగిరీ ఎగ్జిస్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్, అంటే టీమ్స్ అన్ని సీజన్ కు ముందు కొంతమంది యంగ్స్టర్స్ ని వాళ్ళ స్క్వాడ్ లోకి పిక్ చేస్తారు. ఆ ప్లేయర్స్ ని ఈ కేటగిరీలో రిటైన్ చేసుకుంటారు. ఇక టోటల్ 12 టీమ్స్ కలిపి 88 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. దీంట్లో 22 ఎలైట్ ప్లేయర్స్, 26 యంగ్ ప్లేయర్స్ అండ్ 40 ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. అయితే ఈసారి చాలా ఫ్రాంచైజ్ మెనీ స్టార్స్ లైక్ పవన్ షరావత్, పర్దీప్ నర్వాల్, మనేందర్ సింగ్, ఫజల్ అట్రాచలి, మహమ్మద్ చేయచే ఇలా చాలా మంది స్టార్స్ ని ఆప్షన్ టేబుల్ పైకి రిలీజ్ చేశారు. ఇక ఏ టీమ్స్ ఎవరెవరిని రిటైన్ చేసుకున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి మరెన్నో ప్రో కబడ్డీ ఆప్షన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నంబర్ 12 బెంగాల్ వారియర్స్. వీళ్ళు టోటల్లీ 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. వాళ్ళే విశ్వాస్ ఎస్, నితిన్ కుమార్, శ్రేయిష్, ఆదిత్య షిండే, దీపక్ అర్జున్ షిండే అండ్ మారుద్ర గార్జే. మోస్ట్ ఇంట్రెస్టింగ్లీ వీళ్ళ లాయల్ అండ్ స్టార్ ప్లేయర్ అయిన మనేందర్ సింగ్ ని ఆప్షన్ కి రిలీజ్ చేశారు. నంబర్ 11 బెంగళూరు బుల్స్. వీళ్ళు టోటల్లీ 7 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. ఆ ప్లేయర్స్ చూసుకుంటే పి సుబ్రహ్మణ్యన్, సుశీల్, రోహిత్ కుమార్, సౌరభ్ నందల్, ఆదిత్య శంకర్ పవర్, అక్షిత్, అర్లాంతమ బాబు అండ్ కార్తిక్ ఈ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి లాస్ట్ కొన్ని సీజన్స్ లో బాగా పెర్ఫార్మ్ చేసిన భరతుడ్ అని వీళ్ళు రిటైన్ చేసుకోలేదు. అట్ ద సేమ్ టైం వికాస్ కండల్ అని కూడా వీళ్ళు ఆప్షన్ కి రిలీజ్ చేశారు. నంబర్ 10 దబాంగ్ ఢిల్లీ కేసీ. వీళ్ళు టోటల్లీ 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. ఆశు మాలిక్, నవీన్ కుమార్, విక్రాంత్, ఆశిష్, హిమంత్ అంటిల్ అండ్ మను యోగేష్. దీంట్లో ఆశు మాలిక్ అండ్ నవీన్ లాంటి మ్యాచ్ విన్నర్స్ ని రిటైన్ చేసుకోవడం ఢిల్లీ టీం నుండి గుడ్ థింగ్ అనే చెప్పుకోవాలి. నంబర్ 9 గుజరాత్ జైంట్స్. వీళ్ళు టోటలీ 5 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. బాలాజీ డి, జితేష్ యాదవ్, పార్థిక్ దయ్యా, రాకేష్ అండ్ నితిన్. మోస్ట్ సర్ప్రైజింగ్లీ ఇరానియన్ స్టార్ అయిన ఫజల్ అట్రాచలిని వీళ్ళు ఆప్షన్ కి రిలీజ్ చేశారు. ఇతనితో పాటు మహమ్మద్ నబీ బగ్స్, రోహిత్ గులియా ఇలాంటి క్రెడిబిలిటీ ఆల్రౌండర్స్ ని ఆప్షన్ కి రిలీజ్ చేశారు. నంబర్ 8 హర్యానా స్టీలర్స్. వీళ్ళు టోటలీ 9 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. వీళ్ళ రిటెన్షన్ చూసుకుంటే రాహుల్ సెట్పాల్, జ్ఞాన్శ్యామ్ మగర్, జైదీప్, మోహిత్, వినయ్, జై సూర్య, హర్దీప్, శివం అండ్ విశాల్ ని రిటైన్ చేసుకున్నారు. దీంట్లో ఇంపార్టెంట్లీ రాహుల్ షెట్పాల్, జైదీప్, మోహిత్, వినయ్ ఇలాంటి ఇంపార్టెంట్ ప్లేయర్స్ ని వీళ్ళు రిటైన్ చేసుకోవడం జరిగింది. నంబర్ 7 జైపూర్ పింక్ పాంథర్స్. వీళ్ళు టోటలీ 5 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. వీళ్ళే అర్జున్ దేశ్వాల్, రజా మర్బగిరి, అంకుష్, అభిషేక్ అండ్ అభిజిత్ మాలిక్. అయితే లాస్ట్ ఆప్షన్ లో జైపూర్ టీం 12 ప్లేయర్స్ తో ఆల్మోస్ట్ వాళ్ళ కోర్ టీం ని రిటైన్ చేసుకున్నారు. కానీ ఈసారి మాత్రం ఒక్క 5 ప్లేయర్స్ ని మాత్రమే రిటైన్ చేసుకున్నారు. వీళ్ళ స్టార్స్ అయిన సునీల్, రాహుల్ చౌదరి ఇలాంటి క్రెడిబిలిటీ ప్లేయర్స్ ని ఆప్షన్ కి రిలీజ్ చేయడం జరిగింది. నంబర్ 6 పాట్నా పైరేట్స్. వీళ్ళు 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. వాళ్ళే అంకిత్, సందీప్ కుమార్, మనీష్, అభినంద్ సుభాష్, కునాల్ అండ్ సుధాకర్ అమ్మని వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. వీళ్ళ టీం కి లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుండి బాగా పెర్ఫార్మ్ చేసిన సునీల్ ని వీళ్ళు ఆప్షన్ కి రిలీజ్ చేశారు. నంబర్ 5 పునేరి పల్టన్. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన పునేరి టీం ఈ సీజన్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ది రిటెన్షన్ చేశారు. వీళ్ళు టోటలీ 12 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. వాళ్ళే అవినాష్ నదరాజన్, గౌరవ్ ఖాత్రి, ఆదిత్య తుషార్, ఆకాష్ షిండే, మోహిత్ గోయత్, అస్లం ఇనాదర్, పంకజ్ మోహితే, సంకత్ సావంత్, శివాజీ పూజారి, నితిన్, తుషార్ దత్తారి అండ్ వైభవ్ కాంబ్లేని వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. నంబర్ 4 తమిళ్ తలేవాస్. వీళ్ళు టోటల్ గా 11 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. నరేందర్, సాహిల్, మోహిత్, ఆశిష్, సాగర్, హిమాన్షు, ఎం అభిషేక్, నితీష్ కుమార్, రోనక్, నితిన్ సింగ్ అండ్ విశాల్ చహల్ ని వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ వీళ్ళ కోర్ టీం ని తమిళ్ తలేవాస్ రిటైన్ చేసుకుంది. నంబర్ 3 యుముంబా.
వీళ్ళు టోటలీ 7 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. ప్లేయర్స్ చూసుకుంటే అమీర్ మహమ్మద్, రింకు, శివం, బిట్టు, గోకుల కన్నన్, ఎం షణ్ముగన్ అండ్ సోంబర్ ని వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. నంబర్ 2 యూపీ యోధాస్. వీళ్ళు టోటలీ 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. వీళ్ళే సుమిత్, సురేందర్ గిల్, ఆశు సింగ్, గణనా గౌడ, హితేష్ అండ్ శివం చౌదరి. దీంట్లో మేజర్ గా సుమిత్, సురేందర్ గిల్ అండ్ ఆశు సింగ్ ఇలాంటి మ్యాచ్ విన్నర్స్ ని రిటైన్ చేసుకున్నప్పటికీ బట్ మోస్ట్ షాకింగ్లీ పర్దీప్ నర్వాల్ అండ్ వాళ్ళ స్టార్ డిఫెండర్ నితీష్ ని ఆక్షన్ కి రిలీజ్ చేశారు. నంబర్ 1 మన తెలుగు టైటన్స్. మన టైటన్స్ టీం టోటల్ గా 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. వాళ్ళే శంకర్ గదాయ్, అజిత్ పవర్, అంకిత్, ఓంకార్ పటేల్, ప్రఫర్ జవారే అండ్ సంజీవి ఎస్. నేను లాస్ట్ టైటన్స్ టీం వీడియో చేసేటప్పుడు అప్పటికి ఇంకా తెలుగు టైటన్స్ 4 ప్లేయర్స్ ని మాత్రమే రిటైన్ చేసుకున్నారు. కానీ నేను వీడియో చేశాక మరో 2 ఎలైట్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. ఇప్పుడు ఫైనలీ 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. అయితే మోస్ట్ షాకింగ్లీ పవన్ శరవత్ ని మన టీం ఆక్షన్ కి రిలీజ్ చేశారు. ఇక ఇది గైస్ 12 టీమ్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్ళే. ఇక వీళ్ళపైన మీ ఒపీనియన్ ఏంటి? 10 టీమ్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ వీడియోస్ అండ్ ఏ టీమ్స్ ఎవరిని టార్గెట్ చేస్తారు? ఈ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.